హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సపోర్ట్ చేస్తారు కదూ. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీకు కూడా నా వీడియోస్ నచ్చితే మీరు కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి నా వీడియోస్ మీద, ఇవన్నీ కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇది సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అండి. చాయ్ పెట్టానన్నమాట. మధ్యాహ్నం తినేసి బబ్బున్నాము. ఇంకా లేచాక వేడి వేడి చాయ్తో మా ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పోసేసానమాట గ్లాసెస్లో. మా హస్బెండ్కి, నాకు, అక్కకి, బావగారికి, మా పెద్ద బావగారికి. అమ్మ ఆల్రెడీ తాగేసింది. నాన్న చాయ్ తాగరు. ఇక్కడ నేను చాయ్ తాగుతున్నానని చూపిస్తున్నాను అనమాట. ఆహా, ఆ నిద్ర లేచి పడుకుని లేవగానే వేడి వేడి చాయ్ తాగితే ఏముంటుంది కదా అసలు. నాకైతే చాయ్ కన్నా కాఫీ ఎక్కువ ఇస్తాము. బట్ పడుకుని లేచాక మాత్రం చాయ్ తాగితే భలే రిఫ్రెష్ అయినట్టు ఉంటుందండి. ఎవరికైనా అంతే కదా. తర్వాత లాస్ట్ వీడియోలో కూలర్ తీసుకున్నాను అని చెప్పి నిన్న వ్లాగ్ పెట్టాను కదా. ఆ కూలర్ ఏం తీసుకున్నాం ఏంటి అవన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానన్నాను కదా. సో ఇదండి. ఇక్కడ నేను పర్టికులర్గా ఈ బ్యాక్ సైడ్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇదివరకు మనకి కూలర్స్కి వట్టి వేలు అని ఒకటి వచ్చేవి గడ్డిలా ఉండి, ఇప్పుడు ఏంటో వెరైటీగా అలా వస్తున్నాయటండి. మరి ఎలా ఉంటుందో ఏంటో ఈసారి మేము తీసుకున్నాము. అది ఎలా వర్క్ అవుతుందో అన్న రివ్యూ నేను మీకు త్వరలో ఇస్తాను. సో బ్లూ కలర్, గ్రీన్ కలర్ తీసుకున్నామండి. బ్లూ పైన పెట్టాము, గ్రీన్ కలర్ కింద పెట్టాము. సో మీకు ఫ్రంట్ బాడీ కూడా చూపించాను కదా, హాల్లో ప్లేస్ చేసామన్నమాట. అక్కడ ప్లేస్ చేస్తే ఏంటంటే స్వింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి మొత్తం హాల్ అంతా కూడా కూల్ అయిపోతుంది. ఆ తర్వాత చాయ్ తాగేసిన తర్వాత మా ఇంటి దగ్గరికి ఒక బండివాడు వస్తాడనమాట. లిటరల్లీ చెప్పాలంటే నన్ను అక్క అక్క అని పిలుస్తాడు, తమ్ముడులాగా. కంపల్సరీ మా గల్లీలోకి వస్తే కనుక ఖచ్చితంగా మా ఇంటి దగ్గర ఆగుతాడండి. మీకు కూడా ఇలాగ బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రదర్స్ ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు కదా గల్లీలో. ఎందుకంటే మనం ప్రతి చిన్న పెన్నీస్కి, సేఫ్టీ పిన్కి, రబ్బర్ బ్యాండ్కి అంత దూరం షాపింగ్ వెళ్ళాలంటే మన ఆడపిల్లల విషయం తెలిసిందే కదా. 100 రూపాయలకి కొనడానికి వెళ్ళి 1000 రూపాయలు చేసుకుని వస్తాము. సో ఇతను వచ్చినప్పుడు ఏంటంటే ఇతని దగ్గర అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. 10 రూపీస్కి, 20 రూపీస్కని, 50 రూపీస్కి. అంటే మనకి బయట షాప్లో దొరికేదానికన్నా కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. నేనైతే మ్యాక్సిమం యాక్సెసరీస్ ఇక్కడే తీసుకుంటానండి, ఫ్యాన్సీకి సంబంధించినవి. మీకు అక్కడ అదే చూపిస్తున్నాము. ఆ వీడియో షూట్ చేసింది మా చిన్నదనమాట. అక్కడ చూస్తున్నారు కదా, సిల్వర్ హిప్ బెల్ట్ అది ఉంది, గోల్డ్ హిప్ బెల్ట్ ఉంది మా పిల్లలకి, సిల్వర్ లేదు. బట్ ఒకటే పీస్ ఉంది అక్క అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట. మేము ఏం తీసుకున్నా 3 తీసుకుంటామండి. ఎందుకంటే మా ఇంట్లో 3 అమ్మాయిలు కదా, 3కి సమానంగా తీసుకుంటామన్నమాట. జ్యువెలరీ అవన్నీ కూడా చూపిస్తున్నాను ఇక్కడ. ఇంతకీ మేమేం తీసుకున్నాము ఏంటి అన్నది నెక్స్ట్ వీడియో ఏదైనా షూట్ చేసినప్పుడు పెడతాను, నెక్స్ట్ వ్లాగ్లో. అది రేపు కానీ లేదంటే ఒక 2 డేస్ తర్వాత వ్లాగ్ రిలీజ్ చేస్తాను. ఇప్పుడైతే ఇవన్నీ చూపిస్తున్నాం. ఈ సెట్స్ అన్నీ ఓన్లీ 100 రూపీస్ అండి. యాక్చువల్గా నేనేంటంటే ఇట్లాంటి జ్యువెలరీ ఎప్పుడు ప్రిఫర్ చేస్తానంటే, పిల్లలకి ఏదైనా స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఉన్నప్పుడు ఇట్లాంటివి వేసినప్పుడు ఇన్ కేస్ అవి పడిపోయినా కూడా మనకు అంత బాధ అనిపించదు కదా. 100 రూపాయలే కదా, ఇట్స్ ఓకే అనిపిస్తుంది. అదే 1000 రూపాయలు అట్లాంటి జ్యువెలరీ పోతే అబ్బా ఏంటి అని అనిపిస్తుంది కదా. అందుకే అలాంటి టైంలో మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను అలాంటి సెట్స్ అయితే. ఇంకా అయిపోయిందండి, వెళ్ళిపోయాడు. ఇంకా నైట్ డిన్నర్కి ఓవెన్లో రైస్ పెట్టేసాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ రైస్ ఉంది, ఇంకా ఓవెన్లో పెడితే సరిపోతుంది. కర్రీస్ అయితే ఇంకేం చేయలేదండి నిన్న ఈవినింగ్. ఎందుకంటే మార్నింగ్ చేసిన మామిడికాయ పప్పు, దోసకాయ పచ్చడి ఉంటే ఇంకా దాంతో కానిచ్చేసామన్నమాట మా డిన్నర్. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేసానండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. నేను ఎప్పుడూ చెప్పేదే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. బాయ్ బాయ్.